హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జెసికా టైలర్స్. చూడండి, మనం 1 మీటర్లో 2 పెట్టికోట్స్ కట్ చేసుకుంటున్నాము. చూడండి, 13 ఇయర్స్ పాపలకు అనమాట 2 పెట్టికోట్స్ 1 మీటర్లో 2 పెట్టికోట్స్ కట్ చేస్తున్నాం. ప్రిన్స్ కట్ పెట్టికోట్స్ అనమాట. చూడండి, అన్నీ కూడా ఇలా మడత పెట్టుకోవాలి లైన్గా. నేను ఒకటి కట్ చేయట్లేదు. చూడండి, 1 2 3 4 5 6 పెట్టికోట్లు కట్ చేస్తున్నాను. చూడండి ఎలా ఉందో. ఇలా అన్నీ కూడా లైన్గా పెట్టుకొని ఒకేసారి కట్ చేస్తున్నాను. పొడవు 13, ఛాతి 30.5, నడుము 26, భుజము 13, చంక ఆమ్ రౌండ్ 14 అన్నమాట. ఇక్కడ కిందన ఉంది కదా, ఇది చూడండి. 1/2 ఇంచు మనము డ్రా చేసుకుంటున్నాము. అక్కడ నుంచి మనము పొడవు తీసుకోవాలన్నమాట. అది కుట్టుకి. ఇక్కడ నుంచి పొడవు 13 ఇంచులు, కుట్టుకి పాదం ఖర్చు ఎక్స్ట్రా తీసుకుంటున్నాము. చూడండి, ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకొని మనము ఇప్పుడు ఛాతి లూజు తీసుకుందాం. టేప్ని మన ఛాతి చుట్టూరు కొలత కాబట్టి పొడవు అయిపోయింది. ఇప్పుడు ఛాతి లూజు చూసుకుంటాం. 30.5 ఇలా టేప్ మడత పెట్టుకొని మనం ఇలాగ పెట్టుకోవచ్చు. లేదంటే పావు భాగం అందులో ఎంత వస్తుందనేది చూసి పావు భాగం ఎంత వస్తుందో అది చూసన్నా అలాగనే పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే మరి చూడండి, టేపు మడత పెట్టేస్తున్నాను. ఇలాగా 30.5 కదా ఛాతి లూజు. ఇలా మడత పెట్టేసి ఈజీగా ఇంకా ఇలాగే పెట్టేసుకుంటాను నేను. చూడండి, ఇలా కరెక్ట్గా పెట్టేసుకుంటున్నాను. ఇంకో వీడియోలో అది ఎలా తీసుకోవాలనేది కూడా పెడతానులేండి. మీరు కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టమన్నప్పుడు మరి ఏది కావాలంటుందో అది నేను పెడతానన్నమాట. చూడండి, 1.5 ఇంచు స్టిచ్చింగ్ కోసం 1.5 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఇప్పుడు కట్ చేసేది చూడండి. ఖర్చు కోసం 1.5 ఇంచున్నర పెట్టుకున్నాను. పొడవు నెంబర్ 1 పొడవు తీసుకున్నాం కదా. ఫస్ట్ పార్ట్లుగా చెప్తున్నాను. చూడండి, విడదీసి ఇది ఛాతి లూజ్ అనమాట. రెండోది ఒకటో పార్ట్ ఏంటి, పొడవు ఒకటోది పొడవు అనమాట. రెండోది ఛాతి. తర్వాత 3 స్టెప్ ఏంటి, భుజము, నెక్ తీసుకోవాలి. భుజం ఎంత అనేది చూడండి, 2 ఇంచుల తర్వాత డ్రా చేసుకొని తర్వాత 3 ఇంచులు పెట్టుకున్నాం. మనం ఇంత వెడల్పుగా వద్దు అనుకుంటే పెట్టుకోటు కొంచెము తగ్గించి పెట్టుకోవాలి. అటు ఇటు కూడా తగ్గించి పెట్టుకోవాలన్నమాట. ఇలా భుజం మూడోదన్నమాట, 3వ పార్ట్. తర్వాత ఏం కట్ చేసుకోవాలి చూడండి. భుజం దగ్గర నుంచి ఆమ్ రౌండ్ ఎంత అనేది చూసుకుంటున్నాము. ఫస్ట్ 5.5 డ్రా చేస్తున్నాను. చూడండి, మనం సరిపోతే ఎలా తీసుకోవాలనేది చూద్దాం. ఇప్పుడు ఆమ్ రౌండ్ తీసుకొని అక్కడ నుంచి భుజం దగ్గర కుట్టుకి స్టిచ్చింగ్ కోసము పాదం ఖర్చు వదిలేసి మనం ఇలాగా చంక ఆమ్ రౌండ్ అనేది చూసుకోవాలి. 6.5 వచ్చింది. చూడండి, 6.5 ఎంత, 13 ఇంచులు. కానీ ఇక్కడ ఎంత ఉంది, 14 కాబట్టి మనము ఇలా 14 చూసుకొని సగం ఎంత వచ్చిందో 7 ఇంచెస్ కదా, 7 ఇంచెస్ ఇలా రావాలి. కాబట్టి మనము ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా డ్రా చేసుకున్నాం అనమాట. అయితే భుజం దగ్గర నుంచి చూడండి, ఇప్పుడు ఎంత వచ్చింది, 6 ఇంచెస్ అనమాట. ఇప్పుడు మనము కరెక్ట్గా ఇలా గీసేసుకోవాలి. మీరు స్కేల్ ఉంటే స్కేల్తో కూడా గీసుకోవచ్చు. నేనైతే మరి అలవాటు కాబట్టి ఇలాగే డ్రా చేస్తానన్నమాట. ఇప్పుడు 7 వచ్చింది, కరెక్ట్గా వచ్చింది కదండి. చూడండి, ఇది చంక ఆమ్ రౌండ్ అనమాట. 4. ఇప్పుడు నెక్ అనమాట. నెక్ 5 ఇంచెస్ కట్ చేస్తున్నాను. అలా మనకు నచ్చినట్టు కట్ చేసుకోవచ్చు అనమాట. నెక్ మనం డ్రెస్సులు వేసుకున్నప్పుడు లోపల నుంచి బయట కనబడకుండా కొంచెం నెక్ ఎక్కువ కట్ చేసుకోవాలన్నమాట. మీ ఇష్టమే. చూడండి, మనకు నెక్ నచ్చినంత కట్ చేసుకోవచ్చు. ఇదేమో వెనక పార్ట్ కట్ చేసినప్పుడు మనము కట్ చేసుకోవడానికి 4 ఇంచెస్ వెనక నెక్కి. చూడండి, అయిపోయింది కదా. ఇప్పుడు మనము కట్ చేసుకుందాం అన్నమాట. ఇలా కట్ చేసుకోవడమే. మీకు స్టిచ్చింగ్ కూడా పెట్టానండి. స్టిచ్చింగు
కటింగ్ వీడియో లెంత్ ఎక్కువ ఉంది, మరి స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది పెట్టికోట్స్ ఎలా కుట్టుకోవాలనేది. ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా నేను కటింగ్ స్టిచ్చింగ్ కూడా చెప్పాను. ఇలా కట్ చేసుకోవాలి. కటింగ్ అయిపోయిన తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ కదా, బ్యాక్ పార్ట్ కూడా ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను. ఇలా కట్ చేసుకోవడం అన్నమాట. ఇందులో ఒక పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ వైపు ఇది క్లాత్ని మనం ఇలా తిప్పుకొని ఇక్కడ పెట్టాలి. క్లాత్ కూడా చక్కగా మనం సేవ్ చేసుకోవాలి, ఎందుకంటే ఎలా పడితే అలా కట్ చేస్తే మళ్ళీ పెట్టికోట్స్కి సరిపోదు, వేస్ట్ అయిపోతుంది క్లాత్ అంతా. 1 మీటర్లో మనం 2 పెట్టికోట్స్ అనుకున్నాం కాబట్టి ఇవన్నీ కూడా కరెక్ట్గా సర్దుకొని కరెక్ట్గా లైన్గా పెట్టుకొని క్లాత్ ఈ ఒక పార్ట్ తీసుకొని మనము బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలన్నమాట. ఇది ఇలా పెట్టుకోవాలి. కింద కూడా లైన్గా కరెక్ట్గా ఉన్నాయి లేదా చూసుకోవాలి. మళ్ళీ కటింగ్ ఎక్కువ కట్ అయిపోయింది ముక్క ఏదన్నా ఉంటే లోపలికి తక్కువ వచ్చేస్తుంది అనమాట. కిందన అవన్నీ కరెక్ట్గా చూసుకోవాలి, సరిపోతుందా లేదా జరిపి సేమ్ దీనిలాగే కట్ చేసుకోవాలన్నమాట. కాకపోతే మనము చూడండి ఇటువైపున 1/2 ఇంచ్ బ్యాక్ పార్ట్ తగ్గించి కట్ చేసుకోవాలి. ముందు పార్ట్ ఎక్స్ట్రా ఉండాలి, బ్యాక్ పార్ట్ మాత్రం 1/2 ఇంచ్ తగ్గించి కట్ చేసుకోవాలి. ఎందుకంటే ముందు వైపున ఇది ఛాతీ కోసం మనము స్టిచ్ చేసుకోవాలి కదా, టక్స్లు కొంచెం ముందు పార్ట్ మాత్రం ఎక్స్ట్రా ఉండాలి. ఇలా సేమ్ కట్ చేసుకోవాలి. ఇటువైపు మాత్రం ఇటు పాదం ఖర్చు ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే వెనకాల బ్యాక్ పార్ట్ ఉక్సులు వేస్తాం కదా. చూడండి ఇది నెక్ అన్నమాట, భుజం నెక్ సేమ్. ఇంకా భుజం దగ్గర కరెక్ట్గా దానిలాగే డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే. వెనకాల పార్టు ఇది నెక్ ఎంత అనుకున్నాం మనం 4 ఇంచెస్ కదా, అలా డ్రా చేసుకున్నాం కదా. కింద వైపున పెట్టేసుకొని ఇలాగా మనం ఇలా రౌండ్గా ఇలా చేసుకోవడం. మీకు స్కేల్ ఉంటే రౌండ్ స్కేల్ కట్ చేసుకోండి. మరి నాకు అలవాటు కాబట్టి నేను డైరెక్ట్గా కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేయడమే. చూడండి ఫ్రంట్ పార్ట్ పైన, కింద బ్యాక్ పార్ట్ అన్నమాట. ఇలా డాట్స్ పెట్టుకొని కరెక్ట్గా ఇలా కట్ చేసేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఆ కటింగ్ మీకు అర్థమైతే కామెంట్ పెట్టండి, అర్థమైందో లేదో మా కటింగ్ ఎలా ఉందనేది. చూడండి ఫ్రెండ్స్, ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. బ్యాక్ పార్ట్ ఇది మా ఫ్రంట్ పార్ట్ అన్నమాట. స్పీడ్ మోషన్ పెట్టాను. చూడండి ఇది బ్యాక్ పార్ట్కి వెనకాల టక్స్లు అనమాట, టక్స్లు వేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్కి మనం టక్స్లు ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. దీని మీద మొత్తం గీతలు ఉన్నాయి కదా, నీట్గా అర్థం అవ్వదు, ఇంకో దాని మీద చూపిస్తాను. చూడండి ఇది ఫ్రంట్ అనమాట. ఈ ఫ్రంట్కి మనం డాట్స్ ఎలా వేసుకోవాలనేది ప్రిన్స్ కట్ కదా, ఇలా 2.5 ఇలా డ్రా చేసుకొని లైన్గా షేప్ వచ్చేలాగా మనం అలా కట్ చేసుకొని ఇక్కడ డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మనం షేప్ చూసుకొని ఇలా సింపుల్గా ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అదంతా కూడా అలా కట్ చేసుకోవాలి.
మనం చివరి దాకా కూడా అక్కడ దాకా కట్ చేసుకోవచ్చు, కాకపోతే నేను ఇక్కడ దాకా కటింగ్ పెట్టాను. చూడండి, మనం కట్ చేస్తే చివరి దాకా అలా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా కటింగ్ పెడుతున్నాను. ఇది లేదంటే అలాగే ఉంచుకొని స్టిచ్ చేసేటప్పుడు నీట్గా చూసుకొని స్టిచ్ చేస్తే అయిపోతుంది అన్నమాట. చూడండి, ఒక పెట్టికోట్స్ అయిపోయింది కదా అటు సైడు. ఇప్పుడు ఇక్కడ ఇంకొక పెట్టికోటు కట్ చేసుకుందాం. 1 మీటర్లో 2 పెట్టికోట్స్ అన్నమాట. చూడండి, ఇక్కడ సైజు ముందు కట్ చేసుకున్నాయి కాబట్టి కట్ చేసుకున్నాయి అవి పెట్టుకొని మనం చక్కగా వాటెమ్మటి కట్ చేసేసుకోవాలి అన్నమాట. అలా ఇది బ్యాక్ పార్ట్. ఇలా క్లాత్ కూడా మనం సేవ్ చేసుకోవాలి కరెక్ట్గా. ఇలా పెట్టుకొని మనము నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. ఇంకా అంతే ఫ్రెండ్స్. బాగున్నాయి కదా ఫ్రెండ్స్, ఎలా కట్ చేసామనేది నాకు చెప్పండి. ఇలా అంతే, ఇటు బట్టి ఇలా కట్ చేసేసుకోవడం అనమాట. సేమ్ వాటిలాగే డాట్స్ పెట్టుకోవాలి. కటింగు, నెక్, ఆర్మ్ రౌండ్ అన్నీ కూడా ఇలా కట్ చేసుకోవడం. ఇప్పుడు స్టిచ్ చేసుకోవడం కూడా ఎలా చేసుకోవాలనేది చెప్తాను మీకు. చూడండి, లోడింగ్ చేసుకోవాలి. మొత్తం కుట్లు బయటికి కనబడకుండా లోడింగ్ చేసుకొని స్టిచ్ చేయాలన్నమాట. చూడండి ఎన్ని కట్ చేశాను. ఇవన్నీ కూడా ఒకేసారి కట్ చేశాను. స్టిచ్చింగ్ చూసుకుందాము ఎలాగనేది. ఇలా చూడండి, మనం లోడింగ్ చేస్తున్నాము. కిందదేమో ఇంకో క్లాత్ అనమాట, దళసరి క్లాత్. ఇది లైనింగ్ క్లాత్ పైన పెట్టుకున్నది. చూడండి, ఇలా లైన్గా మనము పాదం ఖర్చులో లైన్గా డ్రా చేసుకున్నా పర్లేదు, దాని ఎమ్మటి స్టిచ్చింగ్ చేసుకున్నా పర్లేదు అనమాట. అలా ఇలా స్టిచ్ చేయాలన్నమాట. ఇది బ్యాక్ పార్ట్. అలా స్టిచ్ చేసుకొని రెండు ఇదంతా ఇక్కడ కూడా కింద వైపున కూడా ఇలా స్టిచ్ చేసుకొని అప్పుడు వెనకాల డాట్స్ వేసుకోవాలి. ఇది ముందు పార్ట్ ఎలాగంటే సింగిల్గా ఇలా పట్టుకొని ఇది ఇలా రౌండ్గా ఇలా కుట్టేసుకోవాలి. అటు సైడ్ కూడా అంతే, ఇటు సైడ్ అటు సైడ్ కూడా సేమ్ ఇలాగా పట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవడమే. ఇది కూడా అలాగే అనమాట. అది అలాగే స్టిచ్ చేసుకొని మనం తిరిగేసి లోడింగ్ చేసుకోవాలి. ఇలా వేసేసుకోవడమే. ఇది కూడా అలా స్టిచ్ చేసుకోవాలి. ఈ పక్క చేసుకున్న తర్వాత మనము ఒకదాని మీద ఒకటి పెట్టి పాదం ఖర్చు రౌండ్ నెక్ చూడండి స్టిచ్ చేసాం. ఇది కూడా ఇలా చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనం లోడింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ఇలా పెట్టుకొని మనం కావాలంటే కప్స్ కూడా వేసుకోవచ్చు. నేను కప్స్ వేయలేదు వీటిలో. చూడండి, ఇది ఇలా పెట్టేసి మెయిన్ క్లాత్ అనమాట ఇది. దీనిపైన లైనింగ్ క్లాత్ వేసుకోవాలి. ఇది లైనింగ్ కూడా సేమ్ ఇలాగే కుట్టేసుకొని దాని మీద పెట్టుకొని రెండు తిరిగేసి పెట్టుకోవాలి. ఇలా తిరిగేసి పెట్టుకొని పైన నెక్ పాదం ఖర్చుల వల్ల అలా కుట్టేసుకొని కిందని ఇలా కుట్టేసుకోవాలి. చంక ఆమ్ రౌండ్ కూడా కుట్టేసుకోవాలి. చూడండి, స్టిచ్ చేసాము. ఇప్పుడు మనము ఈ లోడింగ్ని తీసుకోవాలన్నమాట. లోడింగ్ చూడండి, ఇలా స్టిచ్ చేసాం అంతే. తిరిగేయాలి. ఇలా తిరిగేసి నీట్గా భుజాలు కూడా బయటికి తిరిగేయాలన్నమాట. ఇలా వస్తాయి. చూడండి, స్టిచ్చింగ్ కనబడదు, నీట్గా ఉంటుంది. మనము నీట్గా ఇస్త్రీ కూడా చేసుకుంటే
ఇంకా నీట్గా ఉంటుంది అనమాట. ఇలా షేప్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో, బాగా వచ్చింది కదా. ఇప్పుడు భుజాలు 2 వెనక పార్ట్ ముందు పార్ట్లు భుజాలు కుట్టుకుందాం. వాటి మీద పెట్టుకొని ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఇది కూడా తిరగేసుకోవాలి ఇలా. ఇలా తిరిగేసుకొని ఇక్కడ మనము ఒక డాట్ వేసుకుందాము. బ్యాక్ పార్ట్ కదా, వెనకాల టక్స్ వేసుకోవాలి. ఇలా 1/2 ఇంచు స్టార్ట్ చేసి రఫ్ కొట్టి క్రాస్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. సేమ్ దీనికి కూడా 1/2 ఇంచు స్టార్ట్ చేసి రఫ్ కొట్టి మనము క్రాస్గా స్టిచ్చింగ్ చేసుకోవాలి. అలాగా అంతే నీట్గా ఇలా చేసుకొని ఇప్పుడు మనము భుజాలు అతుకుతాం. ఇది ముందు పార్ట్ రెడీ అయిపోయినాయి కదా. భుజాలు కరెక్ట్గా ఇలా చూసుకొని ఉల్టా పల్టా అవ్వకుండా అన్నీ కరెక్ట్గా చూసుకొని కుట్టాలి, లేకపోతే మళ్ళీ ఇప్పాల్సి వస్తుంది. మనము ఒకేసారి అన్నీ నీట్గా చూసుకొని రఫ్ కొట్టుకొని కుట్టాలన్నమాట. భుజం దగ్గర రఫ్ కొట్టుకొని నీట్గా కుట్టి డబల్ స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా డబల్ స్టిచ్ చేసుకోవాలన్నమాట. వీడియో లెంత్ ఎక్కువైపోయింది, మరి చూడండి, స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది. కటింగు స్టిచ్చింగు ఒకే వీడియోలో పెట్టాను కాబట్టి వీడియో లెంత్ ఎక్కువైపోయింది. చూడండి ఇలా విడ తీసుకున్నా ఎలా వచ్చిందో చూడండి, నీట్గా వచ్చింది కదా. మళ్ళీ ఉక్సులు మనం ఎలా వేసుకోవాలనేది మేము ప్రతి ఒక్క జాకెట్కి పెట్టికోట్స్ కానీ దేనికి కూడా ప్రతి ఒక్క దానికి కూడా ఉక్సులు మిషన్ మీదే వేస్తాము. ఇది చూడండి, చంక దగ్గర నుంచి ఛాతీ అనమాట నడుము దగ్గరికి స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం. జాయింట్ ఇలా జాయింట్ చేసేసుకొని మనకు సైజు సరిపడా స్టిచ్చింగ్ చేసుకోవడం అనమాట. అటువైపు చంక ఇటువైపు చంక నడుము. మనకు ఎంతైతే సరిపోతుందో అంత. నడుము ఎంత ఉంది, 26 కదా, 26 వచ్చేలాగా మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఉక్సులు పట్టి కాజాల పట్టి ఉక్సులు పట్టి కూడా వేసేసుకున్న తర్వాత లాస్ట్న నడుము ఎంత వచ్చింది అనేది చూసుకొని కొలత పెట్టి చూసుకొని వాటిని బట్టి స్టిచ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు నీట్గా కరెక్ట్గా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక ఇలా రెడీ అయింది. ఇది వెనక పార్ట్గా వేస్తున్న ముక్సులు చూడండి. 2 క్లాతులు ఇలా తీసుకొని ఫస్ట్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఒక స్టిచ్ ఇలా వేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకొని మళ్ళీ అది నీట్గా ఇలా మడత తీసి దానిపైన అంచెమ్మటి స్టిచ్ చేసుకోవాలి. అంచెమ్మటి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని నీట్గా మడత పెట్టి దానిపైన ఇలా పెట్టేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. చిన్నది పాదం ఖర్చు వదిలేసి అప్పుడు ఇలా రఫ్ కొట్టుకోవాలి. ఉక్సుకు ఎంతైతే సరిపోద్దో అంత గ్యాప్ ఉంచుకొని రఫ్లు కొట్టుకుని అలా తిన్నంగా కుట్టేసుకోవడం అనమాట. చూడండి, ఉక్స్ ఎంత గ్యాప్ అయితే ఉంటుందో అంత గ్యాప్ వదిలేసి స్టిచ్ చేసుకోవాలన్నమాట. అన్నీ కూడా స్టిచ్ చేసాం చూడండి. ఇదిగా ఇప్పుడు ఉక్సులు మనము లూజ్ చేసుకోవాలి. లూజ్ చేసుకొని మనము
వెనక వైపు నుంచి దాన్ని దూర్చుకోవాలన్నమాట ఉక్సుల్ని. ఉక్సులు ఎలా స్టిచ్ చేసుకోవాలనేది షార్ట్ వీడియో కూడా చేసి పెట్టాను నేను, చూడండి ఫ్రెండ్స్, మా వీడియోల్లో ఉంటుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రతి ఒక్క వీడియో కూడా మీకు వస్తుంది అనమాట. ఏవైనా స్టిచ్చింగ్ పెట్టమంటే కామెంట్ పెడితే స్టిచ్చింగ్ కూడా పెడతాను. చూడండి, వెనక వైపు నుంచి మనము ఆ ఉక్సుని ఇలా దూర్చాలన్నమాట. అలా టైట్గా ఉక్సు టైట్గా ఉండేలాగా, లేకపోతే బయటికి కూడా వచ్చేస్తాయి అన్నమాట. అలా కూడా రాకుండా ఇలా పెట్టుకోవాలి. మేము ప్రతి ఒక్క దానికి కూడా ఇలా నీట్గా ఉక్సులు వేస్తాము. చూడండి, అది ఎక్కువ అయిపోయింది అనమాట స్టిచ్చింగ్. ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ కూడా ఉండకూడదు. స్టిచ్చింగ్ ఎక్కువ అయిపోయింది కాబట్టి మనము కొంచెం దాని లెవెల్లో కట్ చేసేస్తున్నాం. చూడండి, అలా రెండు ఒకే లెవెల్లో ఉండాలన్నమాట. ఎక్కువ తక్కువ ఉన్నా అది ఉక్స్ వంకర టింకర్ అవుతుంది అన్నమాట. ఇలా మనము ఉక్సుల్ని మళ్ళీ యథావిధిగా ఇలా నొక్కేసుకోవాలన్నమాట. ఇలా మడత పెట్టుకొని, ఇది కూడా కరెక్ట్గా మడత పెట్టుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. అంచెమ్మటి కరెక్ట్గా సూది చూసుకొని స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఉక్సులు అయిపోయిందండి. ఇప్పుడు కాజల పట్టి వేసుకుందాము. కాజల పట్టి ఒక క్లాత్ తీసుకుంటే సరిపోతుంది. తిరగేసి వైపు నుంచి మనం ఈ క్లాత్ పెట్టుకొని మంచి వైపుకి తిరిగేసి కుట్టాలన్నమాట. ఉక్సులకేమో మంచి వైపు నుంచి కుట్టి తిరిగేసి వైపుకి మర్చుకోవాలి. కాజల పట్టి అయితే వెనకాలను తిరిగేసి నుంచి మంచి వైపుకు మడుచుకోవాలన్నమాట. చూడండి, రెడీ అయిపోయింది పెట్టికోట్. చూడండి ఎంత బాగుందో. పిల్లలకి ఈ పెట్టికోట్సే బాగుంటాయి. ఎలాస్టిక్ అవి ఇవి అయితే మనం పట్టేసినట్టు అయిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.